చలో సూదికొండ పిలుపుతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచి సిదిరి ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. చివరికి పోలీసుల సమక్షంలో సూదికొండ దగ్గరకు వెళ్లారు అప్పలరాజు. సూదికొండ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు కంకర తవ్వి అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. గౌతు శిరీషపై కమిషన్లకు కక్కుర్తిపడి సూదికొండను బోడికొండగా మారుస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అటు కంకరగుట్లనైతే తవ్వి అటు టీడీపీ అమ్ముకుంటుందంటూ కూడా అటు సీదిరి అప్పలరాజు అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే దీనిలో ఎంత నిజం ఉంది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అఖిల, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే సూదికొండ నెమ్మలకొండకు సంబంధించి కూడా పెద్ద రాద్ధాంతం నడిచింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు టైంలో సూదికొండని నెమ్మలను ఆక్రమించేస్తున్నారంటూ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించడం జరిగింది. గతంలో కూడా నెమ్మలకొండని సూదికొండని మొత్తం అంత గ్రావెల్ని అక్కడి నుంచి తరలిస్తున్నారని కూడా ఆమె అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇష్టానుసారంగా కూడా కొండలన్నీ చదును చేస్తున్నారు, వారికి కావాల్సినట్టుగా కూడా ఏదైతే అటవీ శాఖ అనుమతి లేకపోయినా తవ్వేస్తున్నారంటూ కూడా గతంలో శిరీష అయితే అప్పలరాజుపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తిరిగి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సూదికొండకు సంబంధించి ఏదైతే వైసీపీ పార్టీ వెళ్ళిన కొంతమంది వ్యక్తులే ఇష్టానుసారంగా తవ్వి గ్రావెలంతా కూడా అక్రమంగా తరలిస్తున్నారంటే కూడా ఈ రోజు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అక్కడి నుంచి ఎల్లో సూదికొండ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఆయన పలాసలో ఆయన ఇంటి నుంచి సూదికొండకి సూదికొండ కార్యక్రమానికి బయలుదేరిన సమయంలో పోలీసులంతా కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి మీరు వెళ్ళొద్దు అంటూ కూడా ఆయన పోలీసులు చెప్పడంతో నేనేమి అక్కడ గొడవలకు వెళ్ళలేదు, సూదికొండలో గతంలో మేము ఆక్రమించాము, అక్కడ ఉన్న గ్రావెలను తవ్వామంటూ కూడా ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష మా పైన ఆరోపణ చేస్తారు కదా, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులన్నీ కూడా మీకు చెప్పేందుకు మేము అక్కడ చూపించేందుకు తీసుకెళ్తాం తప్ప నేనేమి శాంతి పద్ధతులకు విఘాతం కలిగించేందుకు నేను ప్రయత్నం చేయలేదంటూ కూడా అప్పలరాజు పోలీసులతో చెప్పడంతో కొంతసేపు పోలీసులకి అక్కడ ఉన్న వైసీపీ వర్గానికి మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత కూడా మీకు ఎటువంటి ఇబ్బంది నేను కలిగించనంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులకు హామీ ఇవ్వడంతో పోలీసుల సమక్షంలోనే సూదికొండ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా ఆయన ఎవరైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడ ఉన్న మీడియాకి మిగతా ప్రజలందరూ కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఏదైతే ఉందో సూదికొండ నెమ్మలకొండని ఏదైతే మా పార్టీలో ఉన్న కొంతమంది వైసీపీలో ఉన్న గతంలో ఉన్నవారు ఇప్పుడు టీడీపీకి వెళ్ళి ఇక్కడ ఉన్న మొత్తం సూదికొండ నెమ్మలకొండను బోడిగుండ చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. మరేపు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ప్రస్తుత శిరీషపై కూడా ఈ ప్రస్తుతం కంకర రాణిగా ఈవిడ తయారైంది, మొత్తం కొండలన్నీ కూడా తన అన్యాయాలతో ఖాళీ చేయించేస్తుంది, బోడిగుండు చేయించేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. ఏదైతే మా పైన ఆరోపణలు చేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్న కంకరనన్నీ తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్లి ఆయన డంపింగ్ చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న మరొకవైపు పలాసకి సంబంధించి ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు ఒక్కటి ఇవ్వకపోగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేదల భూములను కూటమి ప్రభుత్వ నాయకులంతా ఆక్రమించుకుని వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు, వారికి ఇటువంటి న్యాయం కూడా చేయలేదంటూ కూడా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే మా పైన ఆరోపణలు చేశారో అదే పనిని తిరిగి వాళ్లే కొనసాగిస్తూ తిరిగి మా పైన అనవసరం బురద తెల్లారంటూ కూడా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడికక్కడే కూడా కొండలను చదును అక్రమంగా ఆక్రమించడంతో పాటు మరోవైపు ఇక్కడ ఉన్న గ్రావెలన్నిటి కూడా తరలించుకుపోయే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఖచ్చితంగా ప్రజలను మరోవైపు ఇక్కడ ఉన్న స్థానికులని విద్యాలయాలు ఏర్పాటు చేస్తాము, కేంద్రీయ విద్యాలయం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న పేదలను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు, వారికి నివాసాలు లేకుండా చేశారంటూ కూడా అప్పలరాజు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తమే చూస్తే పలాసలు ఈ రోజు అక్కడి నుంచి తెల్లవారు నుంచి రాము, అయితే ఇప్పటికీ అటు సూదికొండకు అయితే అటు అప్పలరాజు కూడా చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరి అనంతరం కూడా ఆయన ఏమంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే అటు సూదికొండ మొత్తం తవ్వేస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనిపై అటు స్థానిక ఎమ్మెల్యే అటు గౌతు శిరీష స్పందించారా? దీనికి సంబంధించి వారు ఏం చెప్తారు? ప్రస్తుతం మధ్యాహ్నం వరకు కూడా సీదిరి అప్పలరాజు సూదికొండ కార్యక్రమం అయితే
కొనసాగింది. ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు వివరించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కూడా ఏదైతే శ్రీధర్ అప్పలరాజు గతంలో ఇదే సూదికొండని ఆక్రమించారో తన అన్యాయానికి కట్టబెట్టారని చెప్పి శిరీష అప్పుడు ఆధారాలతో సహా ఆవిడ ఆరోపించే పరిస్థితులు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు మేమేమీ తవ్వలేదు, మా దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు ఇది సూదికొండను తవ్వడానికి ప్రయత్నం చేస్తే నేను అడ్డుకుని దాన్ని అక్కడ సూదికొండను తవ్వకుండా నేను ఆపాను. అదే వ్యక్తి ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి తిరిగి మా పైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా అప్పలరాజు అయితే ఆరోపణలు చేశారు. మరోవైపు ఇక్కడ ఏదైతే సూదికొండ నమ్మలకొండ తవ్వకాల్లో శిరీషకి తెలిసే జరుగుతుందని కూడా అప్పలరాజు అయితే ఆరోపించిన పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రోజు కానీ లేకపోతే ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే మరి రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా ఎమ్మెల్యే శిరీష్ అయితే ఖచ్చితంగా స్పందిస్తారు. నిజంగా అప్పలరాజు చేస్తున్న దాంట్లో వాస్తవం ఉందా, నిజంగానే అక్కడ ఏదైతే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన వాటి కోసం భూములు చదువు చేస్తున్నారు, నిజంగా అక్కడ సూదికొండ నమ్మలకొండ తప్పేస్తున్నారు దానికి సంబంధించి ఖచ్చితంగా ఆవిడ తిరిగి కూడా కౌంటర్ గా తిరిగి సమాధానం చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపట్లో కూడా శిరీష ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ విషయం శిరీష వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆవిడ త్వరలో స్పందించే అవకాశం అయితే ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ. చిత్తూరులోని వలసపల్లి ఒకటి, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం ఒకటి, గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె రొంపిచెర్ల దగ్గర 2, కృష్ణా జిల్లాలోని నందిగామ నూజివీడు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇందా చెప్పింది కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా, నంద్యాల జిల్లాలోని డోన్లో 8 కేవీలు మన రాష్ట్రానికి మంజూరయ్యాయి. ఎక్కడుంది పలాస కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ ఉన్నదా? ఇది కేవలం ఒక కట్టు కదా. మరి ఏంటి వాళ్ళకి ఏంటి అవసరం? కేంద్రీయ విద్యాలయం పేరిట ఇవన్నీ తీసేయడం వల్ల ఏంటి లాభం అంటే కంకర లాభం. కేంద్రీయ విద్యాలయం పేరు చెప్తే మనలాంటి చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవడు కూడా నో చెప్పరు, వ్యతిరేకం చెప్పరు.